11వ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు ఉత్తరాంధ్రలో, అందులో విశాఖపట్నం లాంటి సుందరమైనటువంటి నగరంలో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గత నెల 21వ తారీఖున యోగాంధ్ర అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఇది ఎర్లీ మార్నింగ్ కార్యక్రమం. ప్రజలు ఏ విధంగా వస్తారని చెప్పి కొంత భయం చెందిన ఈ నెల రోజులు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులందరూ చైతన్యపరచడం వల్ల నా జీవితంలో ప్రజలు ఇంత ఉత్సాహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు చరిత్ర సృష్టించారు. 5 లక్షల మంది అటెండ్ అవుతున్నారని చెప్పి మేమంటే 5 లక్షల మంది అటెండ్ అయ్యారు. డైరెక్ట్గా 3 లక్షలు దాటి రిజిస్ట్రేషన్ అయ్యారు. కాబట్టి ఈరోజు ప్రపంచ రికార్డు సాధించడం, అందులో మా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో సాధించడం చాలా సంతోషంగా ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు నా పర్సనాలిటీ చూసి, నా వెయిట్ చూసి, అచ్చెన్నాయుడు గారు మీరు కూడా ఒకవేళ యోగా ప్రాక్టీస్ చేయలేకపోతే ఈ కార్యక్రమానికి రావద్దని కూడా అన్నారు. అందుకే ప్రెస్టేజియస్గా ఈరోజు నేను యోగా నాకు ప్రాక్టీస్ లేకపోయినా ఒక దృఢమైన విశ్వాసంతో చేశాను. నాకు తెలిసి వ్యక్తిగతంగా చూస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అంత క్రమశిక్షణతో ఏదైతే ఆచరించారో ఒక్క పిన్ పాయింట్ కూడా తప్పకుండా నీట్గా ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో ఆ విధంగా చేశాను. ఈరోజు చాలా ఆనందాన్ని ఇచ్చింది.